పల్స్ పోలియో దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా స్థానిక 5వ డివిజన్ చెంచల్ కాలనీలోని బూత్ నెంబర్ 8లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు, టీడీపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర మాలల్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసర ఆంజనేయులు పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ 5 సంవత్సరాల్లోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. పోలియో వంటి ప్రాణాంతక వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రజల సహకారం, అవగాహన అత్యంత అవసరమని తెలియజేశారు. పోలియో చుక్కలు పూర్తిగా సురక్షితమైనవని, ఉచితంగా అందిస్తున్నామని పేర్కొంటూ ఒక చిన్నారి కూడా మిస్ కాకుండా ప్రతి బిడ్డకు పోలియో చుక్కలు అందేలా అధికారులు, వైద్య సిబ్బంది, ఆశా మరియు అంగన్వాడీ కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇస్మాయిల్ మనవడం ఇస్మాయిల్ మనవడు బాబు ఇస్మాయిల్ మనవడం. దేశవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా 5వ డివిజన్ సెంట్రల్ కాలనీ 8వ నెంబర్ బూత్లో ఈ రోజున పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాల కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ దాసర ఆంజనేయులు గారు, మిగతా ఆయాలు అందరూ కూడా సిబ్బంది అంతా పాల్గొని ఈరోజు ఇక్కడ పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ దేశవ్యాప్తంగా కూడా పిల్లల యొక్క ఆరోగ్య రీత్యా భవిష్యత్తులో ఏ రకమైనటువంటి డిసీజ్ రాకుండా ఉండాలని మరి దేశవ్యాప్తంగా భారత ప్రభుత్వం తలపెట్టినటువంటి పల్స్ పోలియో కార్యక్రమంలో మరి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రమంతటా కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ఇక్కడ 8వ నెంబర్ బూత్లో 166 మందికి ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా వారి యొక్క పేరెంట్స్, తల్లిదండ్రులు తీసుకురావటం, మరి వాళ్ళకి పల్స్ పోలియోలో చుక్కల్ని అందించి భవిష్యత్తులో ఏ రకమైనటువంటి వ్యాధులకి గురి కాకుండా ఉండాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ విజయవంతంగా కొనసాగుతాం. ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా 5వ డివిజన్లో 8వ బూత్ నందు సుమారు 132 మంది పిల్లలకి ఇక్కడ పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగు జనసేన పార్టీ అధికార ప్రతినిధి, ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్ శ్రీ రెడ్డి అప్పలనాయుడు గారు, అలాగే ఇక్కడికి ఇచ్చినటువంటి సిబ్బంది, పిల్లల తల్లిదండ్రులందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం దిగ్విజయంగా నిర్వర్తిస్తూ మరి ప్రతి పిల్లల ఆరోగ్యమే దేశ సంపద అనే నినాదంతో ఇవాళ ప్రభుత్వాలు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆచరించాలి. ఈ కార్యక్రమంలో పాలుభాగస్వం చేసినందుకు మీ అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.